గారికి ఫిలిం ఇండస్ట్రీ తరఫున ధన్యవాదాలు. ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీకి ఇది పైరసీ అనేది ఎన్నో రకాలుగా వస్తూనే ఉంది. ఈరోజు టెక్నాలజీ పెరిగిన తర్వాత దాన్ని 4 months నుంచి ఓల్డ్ టీమ్ కష్టపడి ఒక 1 month బ్యాక్ ఇండస్ట్రీ నుంచి అందరినీ పిలిచి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎక్కడ ఎలా జరుగుతుందని. సో ఆ రోజే మాకు అర్థమైంది ఇండస్ట్రీకి. సో దీనిపైన మేము ఇంకా ఇండస్ట్రీ తరఫున చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఎగ్జాంపుల్ ఈజ్ ఎ క్యూబ్ యూఎఫ్ఓకి మేము కాంటెంట్ ఇచ్చేసి డబ్బులు ఇచ్చి వాళ్ళని థియేటర్లకి సర్వీస్ చేసేలాగా తీసుకుంటాం. బస్ అక్కడి నుంచి ఇలా హైక్ అవుతుంది అనేది తెలిసిన తర్వాత చాలా ఆశ్చర్యపోవడం మా వంతైంది. సో టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనం ఎంత జాగ్రత్త పడతామో అలా దానిపైన చెయ్యాలనుకునే ఇందాక ఒక అబ్బాయి గురించి చెప్పారు. 21 years ఏదో టైంపాస్ కన్నా స్టార్ట్ చేసి ఎగ్జైట్మెంట్లో ఆ కిక్ కోసం సినిమా చూడాలని ప్రయత్నం చేసి ఆయన ద్వారా మనీ వెనకాల మళ్ళీ ఒక ఇల్లీగల్ ఇప్పుడు గేమింగ్ కావచ్చు ఏదైనా కావచ్చు అది మన సొసైటీకి డెఫినెట్గా ఇస్ ఇంపాక్ట్ పడేటి ఇవన్నీ. సో నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ, దీని ద్వారా ఈరోజు సినిమా ఇండస్ట్రీకి ఎంత ఇంపాక్ట్ పడుతుందో జిఎస్టీ రూపంలో ప్రభుత్వాలకి 18% రెవెన్యూ వస్తుందండి. ఇది అందరు చాలా ఇందాక 3000 crores రెవెన్యూ జనరేట్ అయి ఉంటే దాని ద్వారా 18% గవర్నమెంట్ రెవెన్యూ ఉంది దాంట్లో. మనందరికీ తెలిసి ఈరోజు జిఎస్టీ సినిమా పైన 18 rupees ప్రతి 100 rupeesకి 18 rupees రెవెన్యూ ఉంది. 3000 crores అంటే గవర్నమెంట్కి రావాల్సిన రెవెన్యూ కూడా పోతుంది. సో నాట్ ఓన్లీ ఇండస్ట్రీ, ఇటు గవర్నమెంట్కి కానీ అటు ఇల్లీగల్ దానికి ఈ పైరసీ అనేది చాలా డ్యామేజ్ చేస్తుంది. సో డిపార్ట్మెంట్కి థ్యాంక్స్తో ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. మన చిన్నప్పుడు VHS చూసాం కదా, VCRలో పెట్టుకొని సినిమాలు చూసాం. అప్పుడు కూడా మాకు పైరసీ వచ్చేది VHSలో, అది చిన్న రూపంలో. టెక్నాలజీ పెరిగిన తర్వాత ఇప్పుడు జస్ట్ బటన్ నొక్కడమే, వాడు అప్లోడ్ చేసేస్తే అది స్ప్రెడ్ అయిపోతుంది. స్ప్రెడ్ అయింది. మాకు సినిమా రిలీజ్ రోజే మాకు HD వచ్చింది చూడండి అని మాకే పంపిస్తున్నారు. సో దాన్ని మేము కంట్రోల్ చేయడానికి రాజ్ కుమార్ లాంటి మాకు ఛాంబర్లో యాంటీ పైరసీ సెల్ ఉంది. దాని ద్వారా ఏదో చేసే ప్రయత్నం చేస్తాం. బట్ టెక్నాలజీ వస్తూ ఉంది, దాన్ని ఎలా మేము రీచ్ అవ్వాలనేది కూడా ఇప్పుడు AI ద్వారా ఏమైనా చేయగలుగుతామా? ఒక సైడ్ వర్క్ జరుగుతూనే ఉంది, బట్ మనం 10 ఆలోచిస్తే వాడు 100 ఆలోచిస్తున్నాడు. వాళ్ళు చాలా అడ్వాన్స్ ఉన్నారు. ఎందుకు? ఆయన బ్రెయిన్ దానిపైనే ఉంటుంది. మనం 100 పనులు చేసుకుంటూ ఈ పని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరు కూడా ఆ సైడు చేయరండి. ఇందాక ఎవరో మా మిత్రులు క్వశ్చన్ చేశారు, అది అవేర్నెస్ లేక జరిగిన పొరపాటే. బట్ ఎవరు కూడా ఫిలిం ఇండస్ట్రీ నుంచి బెట్టింగ్ యాడ్స్కి ఇంకా యాడ్స్ ఎవరు చేయరు. ప్రజలకు మాకంటే ఎక్కువ మీరే ఇప్పుడు మీరు తీసుకున్న కాంటెంట్ని మీరు రాసే దాంట్లో ఉంది. ఇప్పుడు ఇందాక చెప్పారు విశ్వప్రసాద్ గారు, అంటే అవేర్నెస్ క్రియేట్ చేయాల్సింది. ఇది మనకు చాలా చిన్న విషయం అండి. సినిమా అనేది ఎప్పుడు గవర్నమెంట్కి కానీ డిపార్ట్మెంట్కి కానీ మీకు కానీ అందరికీ చాలా చిన్న విషయం, అంటే ఎంటర్టైన్ చేసేది కదా. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. TFCC ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. TFCC ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. TFCC లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు TFCC లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. TFCC ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. Hello, this is your all supplicants. Please do subscribe TFCC live channel. Thank you so much. Please do subscribe to TFCC live channel and like, share and subscribe చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. TFCC ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. TFCC ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. TFCC లైవ్. లవ్ యూ ఆల్. TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. TFCC లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన TFCC లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత.
ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టీఎఫ్సీసీ లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీ. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.